చూస్తూ ఉండండి అంతే. పెళ్ళంతా ఈ అక్క చెల్లెళ్ళే జరిపిస్తారు. నో, నాకు ఈ పెళ్ళొద్దు. అమ్మా, ఈ నెల 15వ తారీఖున ఉదయం 7:36 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే వాళ్ళ పెళ్లి జరిపించడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఏమంటారు కూతుళ్ళు, మీ చెల్లెలి పెళ్లి ఆ ముహూర్తానికే చేసేద్దామా? ఓకే బాబాయ్, ఆ ముహూర్తానికే చేసేద్దాం. వెంటనే మనం పెళ్లి పనులు మొదలు పెడదాం. ఏ అలేఖ్య, చూసారా అండి వీళ్ళెంత జోరు మీద ఉన్నారా? ఈ విషయం ఒకసారి మా బావకు చెప్పాలి. హలో ఐసు. బావా, ఈ నెల 15న అనూష శ్రీకర్ల పెళ్లి ఫిక్స్ అయింది. అలాగా, వెరీ గుడ్. ఒకసారి వాళ్ళకి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. అనుష, ఇదిగో మా బావ మాట్లాడతాడట. హాయ్ అనుష, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ సంతోష్ గారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? పర్లేదు అనుష, ఇప్పుడు బానే ఉన్నాను. కాకపోతే ఇది కార్పొరేట్ హాస్పిటల్ కదా, మన మీద వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అమౌంట్ వచ్చేంత వరకు మనల్ని డిశ్చార్జ్ చేయరు. మీరు ఈ పరిస్థితుల్లో కూడా భలే జోకులేస్తున్నారే. సరే, మీ కాబోయే శ్రీవారికి ఒకసారి ఫోన్ ఇవ్వు అనుష. ఒరే గద్దముక్కు. హలో సంతోష్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? నేను బానే ఉన్నాను శ్రీకర్. పెళ్ళైన తర్వాత నువ్వెలా ఉంటావో ఆలోచించు. ఎనీవే, కాబోయే పెళ్లి కొడుకు గారికి కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. ఓకే సంతోష్ గారు, నేను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. వస్తానమ్మా. అలాగే పంతులు గారు. వస్తానండి. అమ్మా అలేఖ్య, మాకొక్కగానొక్క కూతురు కాబట్టి ఒక్కరోజు పెళ్ళంటే నేను ఒప్పుకోను. మా ఇంట్లో 5 రోజులు పెళ్లి జరగాలి. అమ్మో, 5 రోజులు పెళ్ళా? అవునక్క, అలా చేస్తేనే బాగుంటుంది. అంటే నేను 5 రోజులు ఈ గద్దమ్మ కోడి పక్కన పెళ్లి పీటల మీద కూర్చోవాలా? అవునమ్మా, తప్పదు మరి. నా వల్ల కాదు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి.
బావా చెప్పు. అనేక్య పెళ్లి దాకా వచ్చింది కాబట్టి చెప్పక తప్పటం లేదు. అలేఖ్య, ఈ విషయంలో నన్ను క్షమించాలి. అసలు విషయం ఏంటో చెప్పు బావా. పెళ్లి విషయం అంటున్నావు. పెళ్లి విషయంలో అస్సలు మొహమాటం ఉండకూడదు. చెప్పు శ్రీకర్. ఏమీ లేదు అలేఖ్య. అది నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెప్పరా, పర్వాలేదు. అది అది నేను ఇన్నాళ్ళు నిన్ను మోసం చేస్తూ వచ్చాను అలేఖ్య. కానీ ఇప్పుడు జరిగింది చెప్పక తప్పటం లేదు. నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్ వల్ల టెన్షన్ విషయాలు చెప్పకూడదని డాక్టర్ చెప్పాడు. కాబట్టి అప్పుడు చెప్పలేదు. తర్వాత ఎప్పుడైనా చెప్పుదాం అనుకున్నాను. అప్పటి నుంచి నువ్వు ఏదో ఒక టెన్షన్ ఉంటూనే వచ్చావు. కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు అలేఖ్య. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నా పెళ్లి కాబట్టి. ఏంటి బావా ఆ విషయం? అలేఖ్య, మా అమ్మ బ్రతికే ఉంది అలేఖ్య. ఏంటో నువ్వు చెప్పేది? అత్తయ్య బతికే ఉందా? మరి ఆ రోజు ఫ్లైట్ యాక్సిడెంట్ లో అత్తయ్య. తర్వాత యాక్సిడెంట్లో ఇద్దరు బతికారని చెప్పాను కదా, అందులో ఒకళ్ళు అమ్మ. ఎంత సంతోషకరమైన వార్త చెప్పడానికి ఎన్నాళ్ళు టైం తీసుకున్నావేంట్రా? ఇది చెప్తే నాకొచ్చే ప్రాబ్లం ఏంటి? నీకు ప్రాబ్లం వస్తుందని కాదు, అక్కడ అమ్మకి ఏదో ప్రాబ్లం వచ్చింది. అది సాల్వ్ చేసుకుని తనే వచ్చి స్వయంగా నీకు వివరంగా చెప్తానంది. ఈ లోపల నీకు చెప్పొద్దంది. అమ్మ బ్రతికే ఉందని తెలిస్తే నువ్వు అత్తయ్యని చూడాలి అంటూ ఎక్కడ ఎక్సైట్ అయిపోతావో అని తనే వచ్చి నీకు నెమ్మదిగా చెప్తానంది.
మా అత్తయ్య చనిపోలేదు, బతికే ఉంది. మా అత్తయ్య చనిపోలేదు ఐశ్వర్య, మా అత్తయ్య చనిపోలేదు, బతికే ఉంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఐశ్వర్య. నాకేమైనా అయితే తనకేదో అయినట్టు ఫీల్ అయ్యి ఏడ్చేది మా అత్తయ్య. నేనెంత పెద్దదాన్నైనా మా అత్తయ్య తినిపిస్తే గాని నేను తినేదాన్ని కాదు. తను నన్ను బతిమాలి మరీ తినిపించేది. బావా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. అత్తయ్య బతికే ఉందని ఎంత మంచి మాట చెప్పావురా. అనుష, అనుష, మా అత్తయ్య చనిపోలేదు, బ్రతికే ఉంది. మా అత్తయ్య బ్రతికే ఉంది అనుష. నేను ఇష్టపడే వాళ్ళంతా నాకు దూరం అయిపోతున్నారని నేను చాలా బాధపడేదాన్ని. కానీ కానీ నేను ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మా అత్తయ్య బతికే ఉంది, మా అత్తయ్య బతికే ఉంది, మా అత్తయ్య చనిపోలేదు. బావా, మరి నీ పెళ్లి విషయం అత్తయ్యకి చెప్పావా? చెప్పేనే, ఆల్రెడీ అమ్మ యూస్ నుంచి బయలుదేరింది. రేపు పొద్దున ఇక్కడ ఉంటుంది. అంటే రేపు నేను మా అత్తయ్యని చూడొచ్చు అన్నమాట. బావా, రేపు నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళి స్వయంగా అత్తయ్య నేనే రిసీవ్ చేసుకుంటాను. అమ్మా, నేను మా అత్తయ్య ఒకేలా ఉంటామని మా డాడీ చెప్పేవారు. నాకు ఓల్డేజ్ వస్తే అచ్చం మా అత్తయ్యలాగే ఉంటానని చెప్పేవారు. అలాంటి అత్తయ్యని నేను మళ్ళీ చూడబోతున్నాను.
ఠాగూర్ గారు, విజయవాడలో ఉన్న మా అఖిలపూర్ణ కంపెనీ మా బాబాయ్ మాకు ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. దాని విలువ సుమారు 200 కోట్ల రూపాయలు. ఆ కంపెనీని మాకు వచ్చేలా చేస్తే మీకు 25 కోట్లు ఇస్తాం. ఇదిగోండి 5 కోట్లు అడ్వాన్స్. ఓకే, మీ పని అయిపోయినట్టే. మీరు ఇక విజయవాడ వెళ్ళిపోండి. మీరు సూర్యాపేట చేరే లోపే మీ అఖిల పూర్ణ కంపెనీని మీ బాబాయ్ మీకు ఇస్తున్నట్టుగా ఫోన్ చేసి చెప్తారు. థ్యాంక్ యూ సార్, వస్తాం. ఉంటాం సార్. జయా, ఇదిగో, మనిద్దరం మంచి ఫ్రెండ్స్. నేను నిన్ను మీ అమ్మకు కూడా ఇవ్వను. నువ్వు నా దగ్గరే ఉండాలి. ఎంచక్క మనిద్దరం రోజు ఇలాగే ఆడుకుందాం. సరేనా? ఓకే. చిచి చిచి. అరే, నువ్వు భలే నవ్వుతున్నావురా. నువ్వు నవ్వుతుంటే ముత్యాలు రాలిపోతున్నాయి. ఏంటిలా వచ్చారు? ఠాగూర్ గారు, మా ఫ్యాక్టరీ చాలా లాస్లో నడుస్తోంది. దాన్ని నడపడం నా వల్ల కావట్లేదు. ఆ ఫ్యాక్టరీని ఆపేస్తే వర్కర్స్ నా మీద దాడి చేస్తారేమోనని భయంగా ఉంది. వెంటనే ఆ ఫ్యాక్టరీ తీసేసి ఆ ప్లేస్లో ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలనుంది. దీనికి మీరే పరిష్కారం ఆలోచించాలి. ఇదిగోండి అడ్వాన్స్. సార్, ఈయన నిన్న నాకు ఫోన్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకున్నారు సార్. ఈ డబ్బు నాకొద్దు. అలా అనకండి ఠాగూర్ గారు, మిమ్మల్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చాను. రాజుగారు, ఆ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. అది కాదమ్మా, ఈ విషయంలో ఠాగూర్ గారు హెల్ప్ చేయకపోతే నేను చాలా దెబ్బతింటానమ్మా. చూడండి రాజుగారు, మీరు కట్టబోయే షాపింగ్ మాల్ లాస్ట్ ఫ్లోర్ ఠాగూర్ గారి కూతురు అరుంధతి గారి పేరు మీద రిజిస్టర్ చేయించండి. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది కోట్ల విలువ చేస్తుందమ్మా. అయితే మీరు మొత్తం పోగొట్టుకుంటారు. ఓకే ఠాగూర్ గారు, మీరు చెప్పినట్టుగానే ఆ లాస్ట్ ఫ్లోర్ ని మీ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేయిస్తాను. ప్లీజ్ ఈ గండం నుంచి గట్టెక్కించండి సార్. ఓకే, మీ పని అయిపోయినట్టే. మీరు హాయిగా వెళ్ళి మీ షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఠాగూర్ గారు, ఏమైంది నీలాంబరి? సార్ అది జై ఇప్పుడు మన మనిషే. పర్వాలేదు, చెప్పు. ఠాగూర్ సార్, అక్కడ ఘోరం జరిగిపోతోంది. అలాగే ఐశ్వర్యలు కలిసి మీ అమ్మాయి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే శ్రీకర్ని అనుషకిచ్చి పెళ్లి చేయడానికి ముహూర్తాలు పెట్టించారు.
ఈ నెల 15వ తారీఖున వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని శుభలేఖలు కూడా రాయించారు. నీలాంబరి, ఠాగూర్ సార్కి అగ్గి రగిలించేశాను. ఠాగూర్ సార్కి తన కూతురు దూరమైనా, తన కూతురికి ఏది దూరమైనా అస్సలు తట్టుకోలేరు. ఇక ఠాగూర్ సార్ చేతిలో ఆ అలేఖ్య ఐశ్వర్యులు అయిపోయినట్టే. అలేఖ్య, ఏమైంది? ఏంటా కన్నీళ్ళు? నాకు నా కొడుకే గుర్తొస్తున్నాడక్క. వాడెలా ఉన్నాడో, ఆ ఠాగూర్ ఎలా చూసుకుంటున్నాడోనని భయంగా ఉంది. నువ్వేం బాధపడక లేఖ్య. ఠాగూర్కి మనం శత్రువులం అయ్యాం గాని బాబు శత్రువు కాలేదు కదా. గ్యారంటీగా బాబుని బాగానే చూసుకుంటాడు. వాణ్ణి ఒక్క క్షణం కూడా వదిలి ఉండకూడదు అనుకున్నాను. కానీ ఆ సూర్య గుర్తొచ్చేసరికి వాణ్ణి 2 సార్లు నా చేతులారా వదిలేసుకున్నాను. అలేఖ్య, బాబుని ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడున్నాడో తెలియకపోతే టెన్షన్ పడాలి గాని ఇప్పుడు బాబు ఎక్కడున్నాడో తెలిసింది కదా, ఇంకెందుకు భయం? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బాబు గురించి కాదా లేఖ్య, ఆ ఠాగూర్ గురించి. మనం ఆ ఠాగూర్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి వాడి మైండ్ని బ్లైండ్ చేసి వాడికి పిచ్చెక్కేటట్టు చేస్తే వాడికి వాడే మన దారికొస్తాడు.
కాల్చు ఠాగూర్, కాల్చు, నన్ను కాల్చు. తండ్రి కూతుళ్ళుగా మనం గడిపిన సంతోషకరమైన రోజులు నీకు గుర్తుకు రాకపోతే కాల్చు, నన్ను కాల్చు. నిన్ను నా సొంత తండ్రిలో ఫీల్ అయ్యాను ఠాగూర్. నీకు నేను చేసిన సేవలు గుర్తుకు రాకపోతే నన్ను కాల్చు ఠాగూర్. కూతుర్ని అనే మమకారం నీ మనసులో ఏ మూలో నా మీద లేకపోతే నన్ను కాల్చు ఠాగూర్. ఈ అలేఖ్య బిడ్డని కన్నప్పుడే చావుకి తెగించింది. నన్ను చంపాలనుకున్న చిన్నప్ప ఇంటికి వెళ్ళి వాడి నట్టింట్లో కూర్చొని సవాల్ చేసొచ్చింది. నాకు చావంటే భయం లేదు ఠాగూర్. చంపు, నన్ను చంపు. అయిందిదో అయిపోయింది. ఠాగూర్ని తక్కువ అంచనా వేయొద్దు. మీ ఇద్దరు ఆడవాళ్ళని ఈ ఠాగూర్ ఏమైనా చేయగలడు. శ్రీకర్ ఎప్పటికీ నా కూతురికి చెందాల్సిన వాడే. అది గుర్తు పెట్టుకోండి. ఠాగూర్, శ్రీకర్ శ్రీకర్ అని నీ కూతురు వాడి పేరు కళ్ళ మీద గుండెల మీద చెక్కేసుకుంటే సరిపోతుందా? ఆ పనికి మాలిన ప్రేమలో నిజాయితీ ఉందేమో గాని నీ కూతురిలో నిజాయితీ లేదు. మనిషికి ఉండవలసింది క్యారెక్టర్, అది నీ కూతురులో లేదు. ఓ పంచే ఠాగూర్, నీ కూతురికి ఓ మంచి పిచ్చోడిని సెలెక్ట్ చేసి పెళ్లి చేసే. ఆ పిచ్చి పెళ్లికి మేము కూడా వచ్చి అక్షంతలు వేస్తాం. చూడండి, ఈ ఠాగూర్కి థియరీ తెలుసు, ప్రాక్టికల్ తెలుసు. మాఫియా ప్రపంచంలో నాతో మైండ్ గేమ్ ఆడేవాడే లేడు. మీరు నాతో పెట్టుకోవద్దు, నా మైండ్తో అస్సలు పెట్టుకోవద్దు. మర్యాదగా శ్రీకర్ అనూషల పెళ్లిని క్యాన్సిల్ చేయండి. మేము అసలు నిన్ను దెబ్బ కొట్టడానికి ఈ పెళ్లి చేస్తున్నాం. అలాంటిది పెళ్లి ఆపేయమంటే ఎలా ఠాగూర్? మాంత్రికుడి ప్రాణం చిలక చేతిలో ఉన్నట్టు నీ ప్రాణం నీ కూతురి చేతిలో ఉంది. ఆ కూతుర్ని దెబ్బ కొడితేనే నువ్వు విలువిల్లాడిపోతావు. ఇప్పుడు మేం చేస్తున్నది అదే. ఇదిగో ఠాగూర్, అలేఖ్య కొడుకుని అలేఖ్యకి అప్పచెప్తే శ్రీకర్ అనూషల పెళ్లి క్యాన్సిల్ చేస్తామని చెప్పడానికి మేము ఇదంతా చేయడం లేదు. నా కొడుకు నీ దగ్గర నుంచి నేను ఎలాగైనా తెచ్చుకుంటాను. అలాగే నీ కూతురి ప్రేమని భగ్నం చేసి నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నీకు మైండ్ గేమ్ వస్తే మాకు లవ్ గేమ్ వచ్చు ఠాగూర్. హే ఠాగూర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ముంటే మా మీద గెలువు చూద్దాం. నీ కూతుర్ని శ్రీకర్కిచ్చి పెళ్లి చేయి చూద్దాం. నువ్వు పెద్ద మాఫియాడామి కదా, అరుంధతిని శ్రీకర్కి దగ్గర చేయి చూద్దాం. కమాన్ చెయ్యి. అది నీ వల్ల కాదు. నీ కూతురి ప్రేమ ఓడిపోయాక నువ్వు గుండె పగిలి చావాలి. అది నువ్వు కళ్ళారా చూడాలి. మా విజయాన్ని నువ్వు ఆపలేవు ఠాగూర్.
పదక్క. రెండు లేడి కూనలు నాతో పెట్టుకున్నాయి, ఏమైపోతాయో. అబ్బాబ్బా అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఇదిగో అమ్మా, లోపలికి వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మా. బాబు జాగ్రత్త, అందులో విలువైన సామాన్లున్నాయి, సరేనా? జాగ్రత్త. ఏమండి, ఇలా రండి. అది కావాలి ఇది కావాలి అంటూ పెళ్ళింటి నుంచి ఇక్కడ రావటం కుదరదు. ఏం కావాలో మొత్తం అన్ని తీసుకువెళ్ళాలి, సరేనా? అలాగే శ్రీమతి గారు, అందుకే కదా హెల్ప్ గా వాళ్ళని తీసుకొచ్చాను. ఇదిగో వెంకటలక్ష్మి, ఇలా రా. ఆ గదిలో పెళ్లికి కావాల్సిన వెండి సామాన్లు, వెండి గిన్నెలు పెట్టాను. జాగ్రత్తగా వాటిని అన్నిటిని ప్యాక్ చేసి కార్లో పెట్టించు, సరేనా? వెళ్ళు, జాగ్రత్త. హలో. అబ్బాబ్బా, ఎప్పుడు ఫోన్లే. ఫోన్ ఇలా ఇవ్వండి, ఇవ్వండి. అసలు ఈరోజు మిమ్మల్ని మీట్ అవుదాం అనుకున్నాను, కానీ లేవడమే బాగా లేట్ గా లేచాను. పొద్దున్నే ఫోన్ అయినా చేస్తారు, లేట్ గా లేవటం వల్ల అనుకుంటా. కనీసం ఫోన్ అయినా చేయలేదు. కోటీశ్వరి, దేవుడి ఫోటోలు, బియ్యం, పసుపు, కుంకుమ అన్ని అక్కడే ఉన్నాయి. వాటిని కూడా ప్యాక్ చేయించండి, సరేనా? త్వరగా వెళ్ళు. ఏమండి, మీ శుభలేఖల సంగతి అయిపోయిందా? సగమే అయ్యింది. ఏ ఒక్కరిని మర్చిపోరు కదండి. మర్చిపోలే రాజేశ్వరి, మనం ప్రేమించి పెళ్లి చూసుకున్నామని చెప్పి మనకు దూరమైన మీ బంధువుల దగ్గర నుంచి మా బంధువుల దగ్గర వరకు అందరికీ శుభలేఖలు ఇచ్చి రమ్మంటాను. ఏమంటారో, వస్తారో రారో? ఖచ్చితంగా రమ్మని చెప్తాను. వస్తే వాళ్ళు ఈ కాలం అప్డేట్ అవుతున్నట్టు, రాకపోతే ఎక్స్పైర్ అయినట్టు. మీ వాళ్ళని మా వాళ్ళని చూసి ఎన్నాళ్ళయిందండి. వాళ్ళంతా అర్థం చేసుకుని మన అమ్మాయి పెళ్లికొస్తే ఎంత బాగుంటుందండి. రా శ్రీకర్, రా. రండి అల్లుడు గారు. ఏది మగరు ఇదంతా? మీ పెళ్లింటికి తీసుకురావడానికి అన్ని సర్దుతున్నాను శ్రీకర్. ఓ, అంటే ఈ రోజు డ్యూటీకి సెలవు పెట్టేశారనమాట. అవును అల్లుడు గారు, ఆ డ్యూటీకి సెలవు పెట్టి ఇదిగో ఈ డ్యూటీ ఎక్కాను. ఇందుకే అనుషేది కనపట్టలేదు. పైనుంది, వెళ్ళు. ఓకే, నేను వెళ్తాను. శ్రీకర్, కాఫీ కావాలా, టీ కావాలా? వద్దండి, ఇప్పుడే తాగొచ్చాను.
స్థిరంగా ఉంటుంది. నకిలీ ప్రేమ నీటిలో ప్రతిబింబం లాంటిది. చిన్న అలొస్తే కదిలిపోతుంది. ఇదిగో సిద్ధు గారు, మీరు మాత్రం మా పెళ్లికి ఒక రోజు ముందే రావాలి. అలాగే అనుష్ గారు, నేను ఇక్కడ సెటిల్ అవడానికి ఒక కొలిగ్గా మీరు నాకు ఎంతో హెల్ప్ చేశారు. పెళ్లికి ముందుగా వచ్చి అక్కడ పనులు షేర్ చేసుకోవడం నా డ్యూటీ. నమస్కారం సార్, నేను బంగారమ్మ రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు 200 ఎకరాల ప్లాట్ ఉంది. దాన్ని మీరేమైనా తీసుకుంటారా సార్? ఓకే సిద్ధు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే అనుష్ గారు, బాయ్, టేక్ కేర్. బాయ్. బాబు జాగ్రత్త జాగ్రత్త తీసుకెళ్ళండి. అమ్మా ఇవి మాత్రం చాలా జాగ్రత్త. సరేనమ్మా. బ్యాగ్లో పెట్టండి, ఓకేనా? అలాగేనమ్మా. తీసుకువెళ్ళండి. అమ్మా, శ్రీకర్ వస్తా అన్నాడు, ఇంకా రాలేదేంటి? ఇందాకొచ్చాడమ్మా, నీ రూమ్ దాకా వచ్చాడు. అంతలో ఫోన్ రాగానే హడావుడిగా బయటకెళ్ళాడు. ఏంటి, ఆ ఈడ్యూట్ ఇక్కడికి వచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోతాడా? తర్వాత చెప్తావాడు పని. అమ్మా అనుష, ఏదో అర్జెంట్ మ్యాటర్ కాబట్టి నీకు చెప్పకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, నువ్వు కూడా తొందరగా బట్టలు సర్దుకో. మనం ఈ రోజే అలెక్స్ ఇంటికి వెళ్ళాలి. అలాగే డాడీ. వెళ్ళమ్మా, ఇక్కడే చేస్తాడు, వెళ్ళి పని చూడండి. అనిషా, పొద్దున పోస్ట్లో నీకేదో కవర్ వచ్చింది, నీకు ఇవ్వడం మర్చిపోయాను, తీసుకో.